అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. మీరు చూస్తున్నారు శ్రావణ సందేశం. లక్ష్మీదేవి వాహనం ఎక్కి వస్తుందన్నమాట. చూడండి, లక్ష్మీదేవి వాహనం కదా. దీన్ని పాలపిట్ట అని పిలవాలంట, గుడ్లగూబ అనకూడదంట. కాకపోతే నేను గూగుల్లో సెర్చ్ చేశాను, అది గుడ్లగూబే. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత దగ్గరగా. నేను ఎప్పుడు చూడలేదు. నేను పట్టుకోపోతే అది ఎగిరింది. ఇప్పుడు మీ అందరికి వచ్చే అనుమానం, అది ఎందుకు ఆ సంచిలో ఉంది, అది ఎందుకు ఇంటికి వచ్చిందని కదా. మా వారు తన డ్యూటీ పని మీద వెళ్తూ ఉంటే దారిలో, మాకు దగ్గరలో దారిలో అది కింద పడి కనిపించిందంట. దాన్ని కుక్కలు అంటే తినడానికి రావడం అలా జరిగింది. అది కాకపోతే కొంచెం యాక్టివ్గా ఉండి ఎగురుతుందంట. మా వారు దగ్గరికి వెళ్ళి ఇలా పట్టుకోగానే, చూడండి మనిషి చూసినట్టే చూస్తుంది. పట్టుకుంటే ఏమనలేదంట. మామూలుగా అయితే అవి పొడుస్తాయి, ఏమనలేదంట. అంటే వాటి నుంచి రక్షించమని అది కూడా అడిగిందేమో. సరే, మా వారు నన్ను అడిగారు, నేను ఇంటికి పంపిస్తే నువ్వేమైనా దానికి కొంచెం ఫస్ట్ ఎయిడ్ ఏదైనా చేసి వదిలిపెడతావా అని అడిగారనమాట. మన శివాని చూడండి ఎలా చూస్తుందో దాన్ని. అసలు అచ్చం మనిషి చూసినట్టే చూస్తుంది. కొంచెం మొదట్లో భయం వేసింది, కానీ ఇంకా చూడగా చూడగా భయం తగ్గిపోయింది. దానికి ఏదో దెబ్బ తగిలింది రెక్కకి, ఎడం పక్క రెక్కకి దెబ్బ తగిలింది, కాలుకి కూడా దెబ్బ తగిలింది. దానికి కొంచెం నాకు తెలిసిన ఫస్ట్ ఎయిడ్ చేసి, ఏం తినిద్దో నాకు తెలియదు కాబట్టి నేను చాట్‌జీపీటీని అడిగాను ఏం తినిద్ది అని చెప్పేసి. అది ఎలుకల్ని, పాముల్ని, అలాగే పచ్చగడ్డి కూడా తినిద్ది అని చెప్పి ఉంది. సరే, ఇప్పుడు అవన్నీ పచ్చగడ్డి అయితే కోసుకురమ్మని చెప్పాను. గరిక నా వరకు ఏదైనా ఆకలితో ఉందేమో అని ఒక జాంకాయ పెట్టాను. మన శివాని కొత్త పర్సన్ ఎవరు మన ఇంట్లో అని చెప్పేసి దాని వెనక్కే తిరుగుతూ ఉందన్నమాట. ఆ రోజు నేనైతే మామూలుగా మౌనవ్రతంలో ఉన్నానన్నమాట. నేను కొంచెం భయపడినా తర్వాత వాటి బాధను బట్టి నేను వాటిని పట్టించుకుంటాను. ఒకప్పుడు డాక్టర్ అవుదాం అనుకున్నాను, కాబట్టి వాటికి ఇలా ఏదైనా వైద్యాలు చేయటం అవన్నీ నేనే చేస్తూ ఉంటాను అనమాట. అవ్వలేదు కానీ నేనే చేస్తూ ఉంటాను. మామూలుగా ఇది చిన్న పిల్లండి, పెద్దది అవ్వలేదు. నోట్లో కూడా పెట్టాను, తినట్లేదు. కొంచెం రికవరీ అయిన తర్వాత 3 రోజుల తర్వాత మన హెల్పరు ఫుడ్ పెట్టడానికి ఓపెన్ చేస్తే ఎగిరింది అని చెప్పేసి వదిలేస్తే అది వెళ్ళిపోయింది, తోటలోకి వెళ్ళిపోయింది. తర్వాత తోటలో కనిపించలేదు, సేఫ్గా అయితే ఎగిరి వెళ్ళిపోయిందని చెప్పాడు. సో నేను చేసిన దానికి అది బతికి జాగ్రత్తగా వెళ్ళినందుకు నాకు చాలా ఆనందంగా అనిపించింది అనమాట. ఇంకా దాని ముందు అన్నీ పెడుతున్నాను తినాలని, అదైతే ఏది తినలేదు ఒక రోజు వరకు.